జయించినాడు. మరణం యేసు ప్రభు దగ్గర ఓడిపోయింది. మరణం ఓడిపోయింది. యేసు ప్రభు మరణాన్ని జయించినాడు. ఈ భూమి మీద ఏ మనుషుడైనా సరే మరణించినాక తిరిగి లేచినాడా? ఎవరన్నా ఉన్నారా తిరిగి లేచిన వాళ్ళు భూమి మీద? ఎవరు లేరు భూమి మీద. చనిపోయినారు, మట్టిలో కలిసిపోయినారు. కానీ యేసు ప్రభు చనిపోయి 3వ దినాన తిరిగి లేచినాడు. తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళినాడని చెప్పి లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి ఆదాము ద్వారా మట్టి నుండి సృష్టి చేయబడిన మనము కొత్త సృష్టిగా కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. మనలను పరసంబంధులుగా చేయడానికి, మనలను దేవునికి రాజ్యముగా చేయడానికి, మనలను తన ప్రజలుగా, తన రాజ్యానికి వారసులుగా, స్వాస్థ్యముగా, మనమే ఆయన పిల్లలముగా ఉండాలా, మన కోసమే పరలోకం అని చెప్పి గ్రంథంలో రాయబడింది. మన ఇండ్లు కానీ, మన స్థలము కానీ, మన చోటు కానీ, మన పేరు కానీ, మన అడ్రస్ కానీ అన్నీ ఎక్కడున్నాయి? పరలోకములు ఉన్నాయి. మీ పౌరసత్వము పరలోకమందు ఉన్నది అని రాయబడింది.